ఈసారి వెరైటీగా కౌబాయ్ గెటప్ వేసి మనందరినీ కడుపు పన్నవించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ along with the Steve. తెలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో తెలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. ఇన్నాటికి ఒంట్లో పొగరున్న మగాన్ని చూశాను. పొగరుతో పాటు బాడీలో షుగర్ కూడా ఉంది. ఎవరితో చెప్పుకోను. యు స్వీట్ బాయ్. ఏయ్ నేను స్వీట్ బాయ్ కాదు, కౌ బాయ్. నువ్వెవరు? నేనా? కౌ గర్ల్. కాల్ గర్ల్. స్కిట్ థీమ్ ఏంటి? 98 స్పెషల్. అప్పట్లో కాల్ గర్ల్ ఉండేదా? ఓ సారీ, బై ది బై ఐఎమ్ విజయ్. అండ్ బిజ్లీ. బిజ్లియా అంటే ఏంటి? బిజ్లీ అంటే తెలుగులో లాంతర్ అని అర్థం. చూస్తేనే అర్థమవుతుంది పెద్ద ఫ్లాంతర్ అని. అవును, ఎందుకు ఇలా వచ్చారు? నేను ఒక నిధిని సాధించడం కోసం వెళ్తున్నాను. నాకు 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు వాళ్ళే ధనాధన్ బక్క, రాకెట్ రగ్గ, చెల్లాకి గడ్డ. అవును, మరి షేకింగ్ శేషు లేడా? వాడేందుకు ముసలాడు? ఏజ్ అయిపోయిందనా? కాదు, వయసుతో పాటు పులుసు కూడా అయిపోయింది వాడికి. సరే, ఏదో ఒకటి చేయి, వాళ్ళని పిలు. ఓకే, గడ్డ బక్క రగ్గ. ఏంటి అలా తిప్పుతున్నారు? కౌబాయ్స్ ఇలాగే తిప్పుతారు. కౌబాయ్స్ తిప్పినట్లేదు, పీచు మిఠాయి అమ్ముకున్నాడు తిప్పినట్టుంది. ఇప్పుడు మన అందరం కలిసి ఒక అద్భుతమైన నిధిని సాధించడానికి వెళ్తున్నాం. ఆ నిధి మనకు దొరికితే మన లైఫ్ లైన్ సెట్ అయిపోతుంది. ఆ నిధి ఎలా పంచుకుందాం? ఏం లేదు, సింపుల్. నిధి దొరికిన తర్వాత ఎవడెంత బరువు ఉన్నాడో వాడికి అంత నిధి వెళ్తుంది. నేను ఒప్పుకోను. ఎందుకు? బరువు ప్రకారం మర్చుకుంటే వీడు దున్నపోతూ ఉన్నాడు, మొత్తం వీడికే పోద్ది. నేను బక్కోని బొక్కలా ఉన్నాను, నాకేం వస్తుంది? సరే, గొడవలొద్దు. నిధి దొరికిన తర్వాత మన అందరం సమానంగా పంచుకుందాం. మీరు కొంచెం ఎక్కువ తీసుకొని నాకు తక్కువ ఇవ్వండి. నీకు తక్కువ కావాలా? ఎందుకురా? ఎందుకంటే మీ ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ ఐఎమ్ నాట్ బ్యాచులర్. వీడు ఇంత జెన్యున్ గా ఒప్పుకున్నాడంటే ఫ్యూచర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుందో. ఓకే ఓకే గైస్, డీల్ కుదిరింది కదా. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ముందుగా వెళ్ళేటప్పుడు మన సింబాలిక్ చూపిద్దాం. ఓకే. 1 2 3. ఇదొకటి అరవాల్సిన టైంలో అరవదు. కమాన్ లెట్స్ గో. మీకు విషయం చెప్పాలి. ఈ చెట్టు గురించి మీకు తెలుసా? ఏంటది? ఈ చెట్టుకున్న ఆకును ఒక్కసారి ఒంటికి రాసుకుంటే ఒళ్ళంతా మసాజ్ చేసినట్టుంది. నాకు తెలుసురా నీ కక్కుర్తి. అది మసాజ్ కాదు, దురదగుండా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అడవిలో ఇటువంటి చాలా ట్విస్టులు ఉంటాయి. ఎవడు నన్ను కాదని వెళ్ళకూడదు. నేను క్రూర మృగాలు అన్నాను, క్రూర కీటకాలు అనలేదు. మృగాలు, క్రూర మృగాలు అక్కడ అక్కడ. ఏనుగా కాదు, బల్లె. అబ్బా అది పులే ఉంటది. ఓ పురా, అది నాకు వదిలేయండి. అది నా చేతిలో పని, నమ్మలేస్తా. వాడు పులి అనగానే కక్కుర్తి పడి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ లోపల ఉంది పులి కాదు, సింహం. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది? ఆ రోజు పులికి ఏం జరిగిందో ఈ రోజు రాఘవకు అదే జరుగుతుంది. రాఘవన్ కాపాడటం ఎలా? మనం ఇప్పుడు వాడిని విని కాపాడడం రాలేదు, నిధిని సాధించడానికి వచ్చాం. నాగమణి గల విష సర్పం. కాల్చేయి విజయ్, కాల్చేయి. కాలిస్తే చావదు, మరి దానికి ఏదైనా వింత శబ్దం వినిపిస్తే అంతే చచ్చిపోతుంది. ఎలా ఇప్పుడు ఎలా? అది నేను చూసుకుంటా. నవ్వా? విజయ్ విజయ్ ఒకసారి చూడు. గడ్డ గడ్డ ముందుకు రా. గడ్డ జాగ్రత్తగా చూడండి. ఆడ నరమాంస భక్షకులు. ఆడన్నర వంశ భక్షకులే. అదేంటి, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా నరమాంస భక్షకులే కదా? ఎవడి ఫ్రస్ట్రేషన్ వాడుకుంటది, ఎవడి బాధ వాడుకుంటది. నీకెందుకు అవన్నీ అవసరమా? అయినా చంటి ముదురు కదా. చంటి ముద్రని మనకు తెలుసు, వాళ్ళకి ఫ్రెష్ కదా. అలాగా దొంగ, నిజంగా 3 అడ్డంకుల్ని 3 ఫ్రెండ్స్ తో బాగా తొలగించావు. నీ బుర్రే బుర్రా. ఇది బుర్ర, అది బుర్ర. విజయ్, నన్ను కూడా అడ్డంకి అనుకొని తొలగించుకో కదా. బిజ్లీ, నువ్వు అడ్డంకి కాదు, అర్ధాంగి. ఐ లవ్ యూ విజయ్. విజయ్, నిధికి వెళ్ళిపోదాం. కమాన్, నిధికి వెళ్ళిపోదాం. రెడీ? రెడీ. ఎవడ్రా నువ్వు? పులి బిడ్డ. అంటే మీ నాన్న పేరు రాఘవా? వాడు నేను ఫ్రెండ్స్, కొలీగ్స్. హాయ్. తీసుకాయి. ఎందుకు? వీడి వల్లే మా అమ్మ మోచిపోయింది. ఈ అడవులో మేము అనాథలా తిరుగుతున్నాం. ఓకే, రాఘవ బిడ్డ అయినా నాకు బిడ్డ అయినా బిడ్డవే. గ్లాడ్ టు మీట్ యూ సాయి.
కొరికిందేంట్రా? జాతి లక్షణం. ఓ సారీ, ఒరే నీ దండం పెడతాను, కష్టపడి వచ్చాను, నేను లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే నేను అడిగిన 5 ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాలి. చెప్తే అప్పుడే నిధి నీదవుతుంది, చెప్పకపోతే నీది నాదవుతుంది. విజయ్ వాడు టెంప్ట్ అవుతున్నాడు. నువ్వు వానికి కంటావు. ఒరే అది బిజిలీరా, అది టచ్ చేస్తే నీకు షాక్ వచ్చి చచ్చిపోతావు. అది నన్ను టచ్ చేస్తే సాగుతూ ఉంటుంది, నేను దాన్ని టచ్ చేస్తే డోకుతూ ఉంటుంది. ఓకే, ఎవడి కర్మ వాడిది. చెప్పు క్వశ్చన్స్ అంటే చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్. షేకింగ్ శేషు జబర్దస్త్ స్టేజ్ ని షేక్ చేసేది ఎప్పుడు? పాస్. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. Yes. రాకెట్ రాఘవ్కి క్రూరముగాలంటే అంత ప్రేమ ఎందుకు? ఎందుకంటే వాటి మాటలు రావు, వాటిని ఏం చేసినాక ఎవరితో చెప్పుకోదు, అందుకే. కరెక్టే, మా అమ్మ అందుకే మోసపోయింది. క్వశ్చన్ నెంబర్ 3. ధనాథన్ ధనరాజ్ ఎప్పుడు చూసినా ఎంతో బక్కగా ఉంటాడు. అవును. ఇంకా బక్కగా అయిపోతూనే ఉన్నాడు, ఎందుకు? వాడు ఈ మధ్యనే ప్రొడ్యూసర్ అయ్యాడు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు డబ్బు అని మన రక్తం తాగుతున్నారు. ఏ వాడు ఇతర ప్రొడ్యూసర్ రక్తం తాగినప్పుడు లేదా? క్వశ్చన్ నెంబర్ 4. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ ఇది చెప్పు. వేణు వండర్స్ వేణు ఎప్పుడు చూసినా చాలా దుఃఖగా ఉంటాడు, రోజు రోజుకి దుఃఖగా అయిపోతున్నాడు. సన్నగా అవడా? వాడు సన్నగా అవ్వాలంటే వాడు స్కిట్లు చూసి పబ్లిక్ ఇంకో 3-4 సార్లు అట్టవాలి. అయితే క్వశ్చన్ నెంబర్ 5. అడుగు. చలాకీ చంటికి పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఏంటి? చలాకీ చంటికి పెళ్లి ఎప్పుడు అవుతుంది? నీదొద్దు, నువ్వొద్దు, నీ దండం రా బాబు. అగో, చెప్పకుండా వెళ్ళిపోతావేరా? సమాధానం లేని క్వశ్చన్ అడిగితే ఎలా సమాధానం చెప్తారా? కరెక్ట్ ఆన్సర్. ఆగు. థ్యాంక్ యూ. ఈ నిధిని ఇచ్చినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. అంటే విజయ్ అర్థంగా చేస్తాను. వాడికి చేశానుగా. నేను వెళ్ళను. నువ్వు అస్సలు వెళ్ళొద్దు, వాడే లాక్కెళ్తాడు. విజయ్ విజయ్ Yes! Yes! నేను సాధించాను. ఈ నిధి నాదే. ఒరేయ్, ఏంట్రా? మీరు చావలేదా మీరు? మీ చావలేదురా. మోసం చేశారా? మీరు నువ్వు చేసిన మోసం కింద మీ మోసం యారది? ఈ నిధి నాది, నేను ఎవరికి ఇవ్వను. నాది. మీరెవరు? కౌబాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? రేయ్, మీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఆ నిధి దొంగిలిస్తే రాదురా, గెలుచుకుంటే వస్తుంది. సరే. అయినా అది డమ్మి నిధి. మరి ఒరిజినల్ ఎక్కడుంది? అదే ఇది మీలాంటి దొంగలకు కాదురా, విన్నర్స్ కి ఇచ్చేది. హాబోయ్ నాగబాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? జబర్దస్త్ లో చాలా స్పోర్టివ్, ధనరాజు గురించి కానీ అవి ఉన్న వాటిలో మనం అప్పటికప్పుడు హర్టింగ్ అనిపించినా తర్వాత దాన్ని జోక్గా మార్చి నవ్వుకోవటం అంటే ఏది పెయిన్ఫుల్ గా జరిగిన సంఘటనలు కూడా అది ఓన్లీ జబర్దస్త్ కే దక్కింది. ఇక కౌబాయ్ దానికి వస్తే నాకు బాగా రిలేట్ అయినటువంటివి మంచి ఆ బ్యాక్ డ్రాప్ అది మళ్ళీ తీసుకొచ్చాను. గుడ్. మధ్యలో రాఘవ స్పెషల్ అట్రాక్షన్ పులిబిడ్డ బాగా చేశారు. గుడ్. గివ్ అప్. రోజా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్ట్యూమ్స్ చాలా రిచ్ గా ఉంటాయి. కౌబాయ్ గెటప్స్ అనగానే రిచ్నెస్ వచ్చేసింది మీ సెట్ కి. ఫైనల్ సార్ చెప్పినట్టు రాఘవ పులిబిడ్డ అంటే క్యూట్ గా చూడు, బుల్లి పులి బాగున్నారు రాఘవ. అండ్ లాస్ట్ లో బిజ్లీ తీసుకొని వెళ్ళిపోయా, బాగుంది.